సుప్రీంకోర్టు రీసెంట్గా క్రైస్తవ మతంలోకి కన్వర్ట్ అయిన వాళ్ళకి ఎస్సీ హోదా లభించదని చెప్పి డిక్లేర్ చేసింది. ఇలా ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం 1950 కాన్స్టిట్యూషన్ ఆర్డర్ ప్రకారం ఎస్సీ ఎస్టీ అనేది హిందూ, బౌద్ధ, సిక్కు మతాలలో కొన్ని వర్గాలు చెందిన వారికి. వీళ్ళ మీద ఎవరైనా దాడి చేసినప్పుడు లేకపోతే కుల వివక్ష చూపించినప్పుడు ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసు పెట్టవచ్చు. బట్ వీళ్ళు ఎప్పుడైతే క్రైస్తవ మతంలోకి కన్వర్ట్ అవుతారో వీళ్ళు ఎస్సీ నుంచి బీసీసీ కిందకు వస్తారు. కోర్టు ఏం చెప్తుందంటే హిందూ, బౌద్ధ, సిక్కు మతాలలో మీకు కుల వివక్ష ఉందని చెప్పి ఈ యాక్ట్ ఇచ్చారు. మీరు ఎప్పుడైతే కుల వివక్ష లేని క్రైస్తవ మతంలోకి, ఇస్లాం మతంలోకి చేంజ్ అవుతారో అప్పుడు మీకు ఈ యాక్ట్ అనేది వర్తించదు. మీరు పుట్టుకతో ఎస్సీ అయినా కూడా, మీ దగ్గర సర్టిఫికేట్ ఉన్నా కూడా, మీరు చర్చిలకు వెళ్ళడం, క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారని చెప్పి నిరూపిస్తే మీకున్న ఎస్సీ సర్టిఫికేట్ అనేది పనికిరాదు. మీకు ఒకవేళ గవర్నమెంట్ జాబ్ ఉన్నా కూడా మళ్ళీ జాబ్ నుంచి తీసేసే అధికారం గవర్నమెంట్ కు ఉంది. ఇంకోటి, ముస్లిమ్స్ ఓసీ కిందకు వస్తారు. చాలా మంది ఏం చేస్తున్నారంటే బీసీబీ కింద రాపించుకుంటున్నారు రిజర్వేషన్ కోసం. ఇది దూదెగల కోసం, లదాఫ్ల కోసం. మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో మీ సర్టిఫికేట్ అనేది పనికిరాదు, ప్లస్ మీకు గవర్నమెంట్ జాబ్ ఉండి తీసేస్తారు. కొన్ని కేసెస్ లో మీకు జైలు శిక్ష కూడా పడవచ్చు. మన ఏపీ, తెలంగాణలో మాత్రమే 2017 నుంచి కొన్ని వర్గాలని బీసీఈ కింద చేర్చారు. బట్ సెంట్రల్ ఒకటాను బీహార్, యూపీలో ఇది వర్తించదు, ఓసీ కిందకి వస్తారు. దీని గురించి మీకు క్లియర్ గా కావాలనుకుంటే మోర్ అని కామెంట్ చేయండి, ఒక లాంగ్ వీడియో చేద్దాం. ఇది ఓన్లీ అవగాహన కోసం మాత్రమే, అంతే తప్ప ఇంకేం లేదు. ఇట్లు మీ శాసమెత్తు.